హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మనకి జూలై 14వ తేదీన మంగళ అమావాస్య అనేది రాబోతుందన్నమాట. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ మంగళ అమావాస్య అనేది మనకు సంవత్సరంలో ఒకసారో రెండు సార్లు మాత్రమే వస్తుందన్నమాట. మంగళ అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ అమావాస్య మంగళవారం రోజున కలిసి వస్తుంది కాబట్టి దీన్ని మంగళ అమావాస్య అంటారు. ఈ అమావాస్యలు అనేవి మనకు చాలా చాలా పవర్ఫుల్. కానీ ఈ మంగళ అమావాస్య అనేది అమావాస్యల కన్నా కూడా చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఈ రోజున చేసేటటువంటి పూజలకు కానీ లేదా పరిహారాలకు కానీ ఏది చేసినా కూడా మనకు వెంటనే రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. మనకున్నటువంటి సమస్య పోవాలి అని చెప్పేసి ఈ రోజున మనం చేసే పూజకి కానీ పరిహారానికి కానీ మంచి రిజల్ట్ అనేది వచ్చింది. మరి ఇలాంటి రోజును అసలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ రోజున మీరేంటంటే వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే క్షణాల్లో మీకున్నటువంటి కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంటే ప్రేమించిన వ్యక్తి మా నుంచి దూరం అయిపోయారు, ఎన్నిసార్లు ఫోన్స్ చేసినా కూడా వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళు కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నారు. అది అబ్బాయి కోసం కావచ్చు లేదా అమ్మాయి కోసం కావచ్చు, భార్యాభర్తల కోసం కావచ్చు. ఇట్లా మీరు ఎవరి కోసమైనా సరే మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి కోసం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వలన అంటే విడి రోజుల్లో ఇప్పుడు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, వాటిట్లో మనకన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాము. మనకేంటంటే మన చుట్టూత ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనం ప్రేమించే వ్యక్తి మన పక్కన లేకపోతే మనసులో అదొక బాధ. అంటే ఎంతమంది ఉన్నా కూడా అది వేరు, కానీ వాళ్ళొక్కళ్ళు మన లైఫ్లో ఉండి మనతో మాట్లాడి మనల్ని అర్థం చేసుకొని మనల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంటే ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది. వాళ్ళు లేకుండా ఇంకా ఎంతమంది మన చుట్టూతా ఉన్నప్పటికీ కూడా మనసులో ఏదో ఒక వెలితి, అసలు మనకి ఈ జీవితం అవసరమా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. మైండ్ అంతా రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి ఆ సమస్య పోవాలి, వాళ్ళు మాకు గతంలో ఎట్లాగైతే ఉన్నారో అలాగే ఉండాలి, వాళ్ళు మమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళు అంటే మనకి నిజంగా ప్రేమించే వ్యక్తి కోసం ఈ పరిహారం చేయాలి. అస్సలు మన మీద లేని వాళ్ళ కోసం మీరు ఈ పరిహారం చేస్తే రిజల్ట్ అనేది ఉండదు. గతంలో మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండి ఏదన్నా ఇప్పుడు అనుకోని కారణాలతో దూరం అయిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే వేప చెట్టు అంటే సాక్షాత్తు దేవతా వృక్షం కాబట్టి ఈ మంగళ అమావాస్య రోజున ఈ పరిహారం ఏంటంటే మీకున్నటువంటి సమస్యను అంతటిని కూడా తీసేసిద్ది అనమాట. ఇంకా మీరు ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. అంటే చాలామంది కూడా వాళ్ళకున్న సమస్యలతో, అంటే ఈ మధ్య నేను కామెంట్స్ చదువుతున్నాను, అంటే అక్క మాకు ఇట్లా ఆ అబ్బాయి మాట్లాడతలేదు, లేకపోతే ప్రేమించిన అమ్మాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు, మీతో ఎలా మాట్లాడాలక్క, అంటే మాకున్నటువంటి సమస్యను మేము ఎలా చెప్పుకోవాలి, మీతో ఒక్కసారి మాట్లాడాలి, మీ ఫోన్ నెంబర్ ఒక్కసారి ఇవ్వండి అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు. కాకపోతే నెంబర్ అనేది ఇవ్వలేం కాబట్టి మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ 4 యాప్లో నుంచి మీరు నాతో కాల్ చేసి మాట్లాడొచ్చు అనమాట. అలా మాట్లాడి మీకున్నటువంటి సమస్య అంటే ఏదైతే ఉంటుందో, మీకు ఏదన్నా కాస్త మోటివేషనల్గా కావాలన్నా, లేకపోతే ఈ ప్రేమించిన వ్యక్తి దగ్గర నుంచి ఏదన్నా సమస్య ఉంటే దాని నుంచి బయటపడాలన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు అనమాట. కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. యాప్ నేమ్ ఏంటంటే కాల్ మీ 4. ఇది చాలా మందికి ఐడియా ఉంటుంది. ఐడి వచ్చేటప్పటికి కాల్ మీ 4 యాప్లో నేను పక్కన స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఐడి వచ్చేటప్పటికి స్మార్ట్ టాక్స్ @CM4 మీరు ఆ ఐడి నుంచి కాంటాక్ట్ అయ్యి మీరు నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు అనమాట. మీకున్నటువంటి ఏదన్నా సమస్య ఉంటే అట్లా మీరు నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. కాబట్టి అంటే చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు. నేనేంటంటే ఇక ఏముందులే సరే మనకు వీడియోస్ ద్వారా రిజల్ట్ వాళ్ళకి అర్థమైద్దిలే అని చెప్పేసి ఇన్నాళ్ళు నేను పట్టించుకోలేదు. కానీ చాలామందికి కూడా ఒక్కసారి మాట్లాడాలి అని చెప్పేసి చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇట్లా చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్లా మీరు కాల్ మీ 4 యాప్లో నుంచి స్మార్ట్ టాక్స్ @CM4 అలా మీరు ఆ యాప్ ద్వారాగా నాతో మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడొచ్చు అనమాట. అది మీకు తెలియపోతే మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అందులో నుంచి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది అవి మీరు ఒకసారి వింటే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. అది చాలా సింపుల్గా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక వీడియోలోకి వస్తే ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ నేను చెప్తున్నాను. జాగ్రత్తగా ఇక్కడ మనం చెప్పాను, క్లియర్గా జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైద్ది. ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి.
ముందుగా ఈ పరిహారానికి ఒక తెల్లటి పేపర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ తెల్లటి పేపర్ మీద ఎలాంటి లైన్స్, రాతలు, గీతలు అనేవి ఉండకూడదు. చక్కగా మనకి నీట్గా ఉండాలన్నమాట. వైట్ పేపర్, ఇంత పేపర్ అవసరం లేదు, మీరు హాఫ్ చేసుకున్నా సరిపోయిద్ది అనమాట, ఎందుకంటే పొట్లాన్ని చుట్టాలి కాబట్టి. ఈ పేపర్తో పాటుగా ఇవి కావాలన్నమాట, ఈ వస్తువులు. ముందుగా మనకి రాళ్ళ ఉప్పు అనేది కావాలి. రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, గల్లులుప్పు, ఈ ఉప్పు రాళ్ళు అనేది ఇది మనకి 1 స్పూన్ కావాలన్నమాట. ఎందుకంటే ఈ అమావాస్య పరిహారానికి మనకి ఉప్పు అనేది చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది అనమాట. ఉప్పు అంటే సముద్రం, లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి ఉప్పు అనేది మనకు వెంటనే చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి, మన సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది. ఉప్పు అనేది చాలా పవర్ఫుల్ అనమాట. తర్వాత ఆవాలు, నల్ల ఆవాలు ఉంటాయి కదా, మన కూరల్లో వేసుకుంటాము తిరగమాత గింజల్లో. ఈ ఆవాలు అనేవి అమావాస్య రోజు చేసేటటువంటి పరిహారానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి. ఇవి చూస్తానికి చిన్నవిగా ఉన్నప్పటికీ ఇవి మనకు నరదిష్టి, అంటే మన మీద పడి ఎవరు ఏడుస్తారులే, మనల్ని ఎవరు పట్టించుకుంటారులే, మన గురించి ఆలోచించే టైం ఎవరికి ఉంటుందిలే, ఆలోచించే టైం ఎవరికి ఉండదు. కానీ మన మీద పడి ఏడ్చే టైం అయితే మాత్రం జనానికి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ ఏడుపుల వల్లనే చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి మనకు వచ్చి పడతా ఉంటాయి. ఇక తర్వాత పసుపు అనేది కావాలి. పసుపు అనేది మనకి చాలా పవర్ఫుల్, ఇది మంగళకరమైనది, శుభప్రదమైనది కాబట్టి పసుపు అనేది కూడా ఈ పరిహారానికి కావాలి. మనకేంటంటే మన జీవితాల్లోకి మంచిని తీసుకురావడానికి, మనం మంచిగా గుడ్ న్యూస్లు వినడానికి ఇది ఉపయోగపడింది. తర్వాత ఈ కుంకుమ అనేది మనకు ఎరుపు రంగులో ఉంటుంది. అంటే మనకున్నటువంటి నరదిష్టి ఏదైతే ఉందో, ఈ నరదిష్టి, నలుగురు ఏడుపులు, కనుదృష్టి, అంటే ఇప్పుడు ఆ ప్రేమించిన వాళ్ళు ఏ కారణం చొప్పున దూరం అయ్యారు, ఎలాంటి సమస్యతో దూరం అయ్యారు, అంటే అనుమానాలతో కావచ్చు, అపార్థాలతో కావచ్చు, మన ప్రేమ వాళ్ళకి అర్థం కాక కావచ్చు, అలాగే డబ్బును ఆకర్షించడానికి కూడా మనకి ఎర్రటి కుంకుమ అనేది చాలా పవర్ఫుల్గా ఉపయోగపడింది. ఇక తరువాత ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు అనేవి చాలా చాలా పవర్ఫుల్ అనమాట. వెల్లుళ్ళని ఏంటంటే దుర్గాదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. శత్రునాశనానికి వెల్లుల్లి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని చాలామంది కూడా, అంటే ఎవరైనా శత్రువులు ఉన్నారు, వాళ్ళు మా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారు, లేకపోతే చెడు ప్రయోగాలు చేస్తున్నారు, ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అలాంటి ఆ చెడునంతటిని తీసేయటానికి, దుష్ట శక్తులను అంతం చేయటానికి వెల్లుల్లి అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. వెల్లుల్లి మనకి ఇది కూడా వంటగదిలో, ఇవన్నీ కూడా మనకు వంటగదిలో దొరికేటటువంటి వస్తువులే, ఖర్చు లేని పరిహారము. ఇది 2 రెబ్బలు చాలు, వెల్లుల్లి రెబ్బలు 2 తీసుకుంటే సరిపోతుంది అనమాట. బయట గురువుల దగ్గరకు వెళితే వేలకు వేలు డబ్బులు అనేవి కట్టాలి. అంటే ఏదన్నా పరిహారాలు, మనకున్న సమస్యలకి ఏదన్నా పరిహారాలు చెప్పుకోవడానికి బోల్డ్ అని డబ్బులు అడుగుతూ ఉంటారు. అది చేసినా కూడా రిజల్ట్ వచ్చిద్దని గ్యారంటీ లేదు. కానీ ఇవి మన చేతులతో మన సొంతంగా చేసుకునే పరిహారాలకి వెంటనే కొన్ని క్షణాల్లోనే రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. మనకున్నటువంటి చెడు అనేది వెంటనే తొలగిపోయిద్ది. అమావాస్య అనేది పరిహారాలకు పెట్టింది పేరు కాబట్టి అమావాస్య తిథిలో చేసే పరిహారానికి పవర్ అనేది రెట్టింపుగా ఉంటుంది అనమాట. అందులో ఇది మంగళ అమావాస్య, మనకున్నటువంటి చెడును మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగించేసింది. కాబట్టి ఈ పరిహారం అనేది మీరు ఈ అమావాస్య రోజున, మంగళ అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 9 గంటల లోపు వరకు ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది. లేదు మాకు ప్రత్యేకంగా ఆ టైంలో కుదరదు అని అనుకున్న వాళ్ళు ఆ రోజు మొత్తం మంచిదే, ఆ రోజు మొత్తంలో మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇట్లా మీరు ప్రేమించే వాళ్ళు దూరమైనా, లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు జరిగి వాళ్ళు ఏదన్నా అనేక కారణాల చొప్పున దూరం అయిపోయినా, భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది రావటం లేదు, భర్త లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళిపోయాడు రావటం లేదు, లేకపోతే అనుమానాలతో దూరం అయ్యారు, అపార్థాలతో దూరం అయ్యారు, మమ్మల్ని ఫస్ట్ ప్రేమించి వేరే వాళ్ళు మళ్ళీ కాస్త అంటే డబ్బు పరంగా బెటర్గా ఉంటే ఆ పర్సన్తో వెళ్ళిపోయారు, లేకపోతే మేమెంత ప్రేమను చూపిస్తున్నా మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు, ఇట్లా మీకు ఏ కారణాలు చొప్పునైనా సరే ఆఖరికి డబ్బు కోసం కూడా, ఈ అప్పులు తీర్చుకోవడానికి, డబ్బును ఆకర్షించడానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ అమావాస్య తిథిని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది నేను చెప్తాను చూడండి. ముందు ఈ వైట్ పేపర్ మీద ఏంటంటే మీ సమస్య అనేది రాయాలి. ఇప్పుడు ఈ వైట్ పేపర్ మీద రెడ్ పెన్ను తోటి మీ సమస్య అనేది రాయాలన్నమాట. అంటే
మీ సమస్య ప్రేమించే భార్య దగ్గరకు రావాలి లేదా భర్త దగ్గరకు రావాలి, ప్రేమించే అబ్బాయి నాతో మాట్లాడాలి లేకపోతే ప్రేమించే అమ్మాయి నాతో మాట్లాడాలి అని చెప్పేసి మీ సమస్య అనేది ఈ పేపర్ మీద రాసుకోండి. ఇలాగా రెడ్ పెన్నుతోటే మీ సమస్య అనేది రాసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీ సమస్య అని రాశాను. మీరు ఆ ప్లేస్లో ఇట్లా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి పేరు కూడా రాసుకోవచ్చు. మీ సమస్య ప్లస్ అంటే ఇప్పుడు మనం వ్యక్తి కోసం చేస్తున్నాం ప్రత్యేకంగా, ఆ వ్యక్తి పేరు కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. అంటే ఏ పర్సన్ కోసం చేస్తున్నామో ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి పేరును కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. అట్లా రాసేసుకొని మీరు ఈ పరిహారం అనేది స్టార్ట్ చేసుకోండి. రెడ్ పెన్నుతో మాత్రమే రాయాలి. రెడ్ పెన్నుతో రాస్తే మాత్రమే మీకు మంచిగా రిజల్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే మంగళ అమావాస్య అంటే మనకి ఇది కొంచెము ఆ చెడు ఏదన్నా ఉంటే అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. రెడ్ పెన్నుతో రాస్తే రిజల్ట్ వచ్చింది అనమాట. ఇట్లా వేసేసి తర్వాత దీని మీద ఉప్పు చూపించాం కదండి, ఒక స్పూను ఉప్పు, గల్లులుప్పును ఒక స్పూన్ దీని మీద వేసేసుకోండి. ఇట్లా వేసేసుకోండి. తర్వాత ఈ నల్ల ఆవాలు ఉంటాయి కదా, వీటిని కూడా ఒక చిటికెడు వీటిలో ఈ నల్ల ఆవాలను కూడా ఒక స్పూను వీటి మీద ఇట్లా వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా 2 వెల్లుల్లి రెబ్బలను ఇక్కడ దీని మీద పెట్టేసేసుకోండి. ఇక తరువాత వచ్చేటప్పటికి కుంకుమ, ఈ కుంకుమను కూడా ఒక చిటికెడు తీసేసుకొని దీని మీద ఇట్లా వేసేసుకోండి. తరువాత కుంకుమ, ఈ కుంకుమను కూడా ఇట్లా చల్లేసుకోండి. పసుపు అండి, పసుపును కూడా తర్వాత ఇక్కడ దీని మీద చల్లేసుకోండి. అంటే మనం ఇక్కడ ఎన్ని వస్తువులు వేసుకున్నాం చూడండి, గల్లులుప్పు, అలాగే గల్లులుప్పు ఒక స్పూను, తర్వాత ఆవాలు ఒక స్పూను, 2 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ, మొత్తం వచ్చేటప్పటికి 5 పదార్థాలు ఈ పేపర్లో వేసుకున్నాము. ఇప్పుడు ఈ 5 పదార్థాలు ఉన్నాయి కదా, దీన్ని ఇట్లా సిద్ధం చేసుకోవాలన్నమాట. ఈ పరిహారము మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చేసుకోవాలన్నమాట. ఇట్లా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ పేపర్ని మీరు పొట్లాన్ని చుట్టుకోవాలి. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. చక్కగా ఇట్లాగా పొట్లంలాగా మీరు ఈ పేపర్ని చుట్టేసేసుకోండి. ఇట్లా పొట్లాంలాగా చుట్టేసేసుకొని వేప చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారం అనేది మీరు చేసుకోవాలన్నమాట. ఈ పొట్లాన్ని ఇట్లా చుట్టేసేసుకొని, ఇది పెళ్లి కాని వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు. ఇట్లా పొట్లాన్ని చుట్టేసేసుకొని ఆడవాళ్ళైతేనేమో ఎడమ చేత్తో గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళైతే ఎడమ చేత్తో పట్టుకోవాలి, మగవాళ్ళైతే కుడి చేత్తో పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని మీ యొక్క సమస్యను ఒకసారి చెప్పుకొని మళ్ళీ అంటే మనస్ఫూర్తిగా మీరు దేనికోసం అయితే చేసుకుంటున్నారో ఆ సమస్యను మీరు ఒక్కసారి చెప్పుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు వాళ్ళ పేరుని చెప్పుకుంటా, అంటే ఆ పర్సన్ మాకు రావాలని లేకపోతే డబ్బు కోసం ఇట్లా మీకు సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు, ఇట్లా మాకున్నటువంటి చెడు అంతా తొలగిపోవాలి, జనాలు ఏడుపులు పోవాలి, ఈ అనుమానాలు అపార్థాలు మొత్తం తొలగిపోవాలి, మాకున్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోవాలి, ఇట్లా మీకు ఏదైతే కారణం ఉంటుందో చక్కగా అదంతా చెప్పేసేసుకొని ఈ వేప చెట్టు మొదట్లో దీన్ని పడేసేసేయాలన్నమాట. ఆ వేప చెట్టు మొదట్లో ఇట్లా పడేసేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. చెప్పాను కదా, సాయంత్రం సంధ్యావేళ 6 గంటల దగ్గర నుంచి 9 గంటల లోపు చేస్తే మంచిది. లేదు అనుకుంటే కుదరదు అనుకుంటే ఆ రోజు మొత్తంలో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే మిట్ట మధ్యాహ్నాలు మరి అర్ధరాత్రులు అలాంటప్పుడు అయితే మాత్రం చెయ్యొద్దు, ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగే వేప చెట్టు కూడా మనకు ఆరు బయట ఉండాలి. గుడి లోపల ఉన్నటువంటి చెట్లలో కానీ లేకపోతే ఇంటి లోపల ఉన్నటువంటి చెట్ల దగ్గర కానీ లేకపోతే కొన్ని వేప చెట్లు కాడ ఏంటంటే దేవతా విగ్రహాలను పెట్టి అంటే ఆ చెట్టును దేవతగా పూజిస్తూ ఉంటారనమాట. అలాంటి చెట్ల దగ్గర మనం ఈ పరిహారం అనేది చెయ్యకూడదు. అలా చేస్తే మాత్రం మనకే సమస్యలు వచ్చి పడతాయి. మీరు ఆరు బయట కానీ లేకపోతే ఏదైనా ఖాళీ ప్రదేశాల్లో వేప చెట్లు ఉంటాయి కదా, అలాంటి ప్రదేశాల్లో ఉన్న చెట్ల దగ్గరకు వెళ్ళి పరిహారం అనేది చెయ్యండి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ చెయ్యొద్దు, ఇది గుర్తుంచుకోండి.
ఇలాగా మీరు ఈ పరిహారం అనేది చేసుకొని మీకున్నటువంటి ఎలాంటి సమస్య నుంచి అయినా సరే చాలా సింపుల్గా బయటపడొచ్చు అనమాట. అర్థమైంది కదా? మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ప్రాబ్లమ్స్లో ఉంటారు. మనకు తెలిసినటువంటి ఒక మంచి నలుగురికి పంచుకొని వాళ్ళకి చేయటం వలన హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీరు నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్లో నుంచి స్మార్ట్ ఉమా టాక్స్ @CM4 పక్కన మీకు కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు అనమాట. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.